బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే స్పెషల్ బిఎడ్ అండ్ మనకు డిప్లొమా కోర్సెస్ ఒక 4 కోర్సెస్ అయితే ఉన్నాయండి. సో ఎవరైతే 2025లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మనకు అసైన్మెంట్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సో అసైన్మెంట్స్ ఎలా రాయాలి, మనకు ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్లో వచ్చాయి, లాస్ట్ డేట్ కావచ్చు. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ మనకు సెకండ్ ఇయర్కి సంబంధించిన అసైన్మెంట్స్ వచ్చాయి 2024 to 2027 బ్యాచ్ వాళ్ళకు. అండ్ మనకు డిప్లొమా కోర్సెస్ వచ్చేసి మనకు డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ 2025 బ్యాచ్ వాళ్ళకు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ మనకు మార్కెటింగ్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో ఈ 5 సబ్జెక్ట్కి సంబంధించిన అసైన్మెంట్స్కి సంబంధించిన లింక్స్ అయితే యాక్టివేట్ చేశారు. సో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో మోర్ అని క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకు వేరియస్ అసైన్మెంట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. మీ సబ్జెక్ట్ ఏందో చూసుకొని అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసిన తర్వాత మీ కోర్సులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ప్రతి అసైన్మెంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎన్ని రాయాలి, సో అన్ని క్లారిటీగా గైడ్లైన్స్ అయితే ఉంటాయి. సో అవి డౌన్లోడ్ చేసుకొని మీరైతే A4 షీట్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసి మీరు ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ చార్ట్ బైండింగ్ చేయించి మీరైతే మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటే 4 సపరేట్గా అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2 ఒక బుక్. సో అట్లా 4 బుక్స్ చేసి మీరైతే సబ్మిట్ చేయండి. సపోజ్ 6 సబ్జెక్ట్స్ ఉంటే ఈచ్ సబ్జెక్ట్లో 2 అసైన్మెంట్స్. సో 2 అసైన్మెంట్స్ ఒక బుక్ చేసి మీ ఐడి కార్డు, మీ డీటెయిల్స్ అన్నీ పెట్టి ఈ విధంగా నేను ఇక్కడ ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నా కదా, ఈ విధంగా మీరైతే సబ్మిట్ చేయాలి మీ స్టడీ సెంటర్లో. సో మనకు అసైన్మెంట్కి మనకు 30 మార్క్స్ అయితే ఉంటాయండి ప్రతి కోర్సులో. అసైన్మెంట్ 1కి 15 మార్క్స్, అసైన్మెంట్ 2కి 15 మార్క్స్ ఒకే బుక్లో. సో మినిమం 12 మార్క్స్ అయితే రావాలి మనకు 30కి, అప్పుడు మీరు పాస్ అయినట్టు. సో మనకు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు అసైన్మెంట్స్ మ్యాండేటరీ. ఎందుకంటే సపోజ్ మీరు థియరీలో పాస్ అయినా, ఇక్కడ పాస్ అవ్వకపోయినా, రాయకపోయినా, మిస్ అయినా మీకైతే ఫెయిల్ చేస్తారు. సో మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ జూనియర్స్తోని ఈ కోర్స్ ఎప్పుడైతే మళ్ళీ సేమ్ టైంలో మీరు అసైన్మెంట్స్ రాసి మీరు మళ్ళీ స్టడీ సెంటర్స్కి అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఎవరైతే మేము అసైన్మెంట్స్ రాయలేము, లైక్ ఎవరైనా రాసిచ్చే వాళ్ళు ఉంటే సో ఆ సర్వీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మాత్రమే మీరైతే ఇవ్వచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే చేయకండి. సో కాల్స్ అయితే లిఫ్ట్ చేయము. మీరు మెసేజ్ చేసిన తర్వాత మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు కాల్స్లో మీకు డీటెయిల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ 2 సర్వీసెస్ ఉంటాయి. ఒకటి ఓన్లీ అసైన్మెంట్స్, సో క్వశ్చన్ టు ఆన్సర్ రాసి ఇవ్వడం ఒక సర్వీస్. కంప్లీట్ చార్ట్ బైండింగ్ తోని మొత్తం జస్ట్ మేము అమౌంట్ ఇస్తాము మొత్తం చేసి ఇవ్వండి అంటే అసైన్మెంట్స్ ప్లస్ చార్ట్ బైండింగ్ అంటారు. సో కంప్లీట్గా రాసి మేమే అన్ని డీటెయిల్స్ ఇచ్చి జస్ట్ మీరు వెళ్ళి మీరు మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాలి. సో పెన్ను కూడా పట్టాల్సిన అవసరం లేదు, కంప్లీట్ మేమైతే ఇస్తాము. సో ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి 50 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సపోజ్ 10 క్వశ్చన్స్ ఉంటే మనకు 500 రూపీస్. సో అట్లా టోటల్ సబ్జెక్ట్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఇంటూ 50 రూపీస్, అది మనకు అసైన్మెంట్స్ రాసుకోవడానికి. అదే చార్ట్ బైండింగ్ అంటే ఈచ్ బుక్ అంటే ఒక బుక్కి ఒక సబ్జెక్ట్కి 130 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో అలా 5 బుక్స్ ఉంటే 5 into 130 అండ్ అక్కడ 50 into ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని అవి వేసి మనకు స్పీడ్ పోస్ట్ కావచ్చు, బస్ కార్గో కావచ్చు, అదే హైదరాబాద్లో ఉంటే మీకు ర్యాపిడో పార్సల్ కావచ్చు, మీ యొక్క లొకేషన్ బట్టి మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఒక 4 to 5 డేస్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు మెసేజ్ చేయండి, అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు అట్లా ఏముండదు. సో ఇంట్రెస్ట్ ఉంటే అసైన్మెంట్స్ అని పెట్టండి. అసైన్మెంట్ ప్లస్ చార్ట్ బైండింగ్ అంటే అసైన్మెంట్ ప్లస్ చార్ట్ బైండింగ్ అండ్ సబ్జెక్ట్ బిఎడ్ స్పెషలా, డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ సబ్జెక్ట్ పెడితే మీకైతే ఒక 4-5 డేస్లో మీకైతే మీ అసైన్మెంట్స్ కంప్లీట్గా చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే రాయండి. సపోజ్ నా సజెషన్ ఏంటంటే మనకి ఇంకా లాస్ట్ డేట్ 25 మే వరకు ఉంది. సో 25 మే వరకు ఉంది కాబట్టి మీరు డైలీ 2 డేస్కి ఒక సబ్జెక్ట్ రాసినా అయిపోతుంది. సో ఎవరైతే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, రాయలేని వాళ్ళు కావచ్చు, అసలు ఎట్లా రాయాలో తెలియని వాళ్ళు ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి, లైక్ మెసేజ్ చేయండి, లేకపోతే మీరే రాసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మెయిన్గా మనకు పీజీ స్టూడెంట్కి సంబంధించిన ఒక వీడియో చేస్తాను, అదే వీడియో సేమ్ మీకు కూడా వర్తిస్తుంది. సో ఆ వీడియో చూసి ఎట్లా రాయాలి, ఎట్లా చార్ట్ బైండింగ్ చేయాలి, ఎప్పుడు ఏది పెట్టాలి, సో అవన్నీ డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.